పేద ప్రజల ఏళ్ల నాటి కళ నెరవేరుతున్న వేళ వారి ఆనందానికి హద్దులు లేవు, మాటలు లేవు. ఇదంతా అశ్వారావుపేట శాసనసభ్యులు జార ఆదినారాయణ ప్రత్యేక చొరవ తీసుకుని చంద్రగొండ మండలం బెండాలపాడు పంచాయతీని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఇందిరమిల్ల నిర్మాణానికి 307 ఇళ్లు మంజూరు చేసి గిరిజనులకు అందజేయడంలో కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే సుమారు 200 ఇళ్లకు పైగా నిర్మాణాలు కొనసాగుతుండగా 20 ఇళ్లు వరకు స్లాబ్ లెవెల్కు వచ్చాయి. ఆదివారం ధరావత్ బద్రి ఇంటి స్లాబ్కు అంకురార్పణ చేశారు. గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ సేవాదల్ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్స్, దిశ కమిటీ జిల్లా సభ్యులు బొర్రా సురేష్లు బెండాలపాడు పంచాయతీలో గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంలో ముందు వరుసలో ఉండటంతో వారిని సందర్భంగా సన్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బేస్ మట్టం లెవెల్ వరకు వచ్చిన ఇళ్లకు రూ.1,00,000 వారి అకౌంట్లో జమ అవుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే జార ఆదినారాయణ నియోజకవర్గంలో అర్హులైన పేదలను గుర్తించి ఇళ్లను అందించారు. 2వ, 3వ జాబితాలో మిగిలిన అర్హులైన వారికి ఇళ్లు మంజూరవుతాయని అధైర్యపడవద్దని భరోసా ఇస్తున్నారు. మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్కే దక్కుతుంది.